గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ సిద్దిపేట జిల్లాలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో ప్రజల జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఎవరు ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటామంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. జిల్లా మొత్తం అతలకుతలమైంది. నిన్నటి నుంచి రఘునందన్ రావు గారు ఈ మెదక్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి, ఈ ప్రళయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అనుకోకుండా వచ్చినటువంటి ఈ జల ప్రళయం నుంచి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ కష్టించి ప్రాణ నష్టం తక్కువ జరుగుతుందో కృషి చేసిండ్రు. దురదృష్టం నా పార్లమెంట్ పరిధి లోపలికి 2 నిన్న చనిపోవడం అనేది జరిగింది. అది దురదృష్టం. ఆ ఒక్క సంఘటన మినహా దాదాపు పోచారం, బీబీపేట చెరువు, నిజాంపేట, పూతరెడ్డిపేట ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మేము పర్యటించడం జరిగింది. ప్రజలందరినీ కూడా సేఫ్గా ఉండేటువంటి ప్రదేశాలకు తరలించడం. కొంత పశు సంపద మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయినట్టు గమనించడం. కొన్ని హైవేలు, కొన్ని బ్రిడ్జిలు, కొన్ని పంచాయతీరాజ్ రోడ్లు డ్యామేజ్ అయినాయి. దాదాపు సుమారు 7,000 నుంచి 9,000 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులకు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. వీటన్నింటి మీద ఒక సమగ్రమైనటువంటి చర్చని నేను సాయంత్రం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి నిర్వహించడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి కూడా ఈ జల ప్రళయానికి సంబంధించినటువంటి జరిగిన నష్టం విషయం లోపల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా తెలియజేసినాం. కేంద్ర మంత్రులు నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మా ఎంపీలందరితో కూడా మాట్లాడి ఎక్కడికక్కడ ఫీల్డ్లో ఉండి ప్రజలకు కష్టంగా లేకుండా చూడమని చెప్పడం జరిగింది. అదే రీతి లోపల పనిచేస్తాం. చివరిగా ప్రజలకు, ఇటు రైతులు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అవసరం లేని సందర్భాల లోపల ఇంటిని వీడి బయటికి రావద్దని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 2, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మేము చేసినటువంటి అప్పీల్ ఏంటంటే, ఎక్కడైతే ఇండ్లు పాతవి ఉన్నాయో, 100 సంవత్సరాల క్రితం కట్టినాయి, మట్టితో కట్టినాయి, పెంకలతో ఉన్న ఇండ్లను ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని 24 అవర్స్ కంటే ఎక్కువ వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి గోడలు కూలిపోతాయనే అనుమానం ఉన్న చోట ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆదేశాలను చాలా స్పష్టంగా ఇచ్చాం. ప్రజలు కొంత ఇండ్లు కూలిపోయి కొంత నష్టం జరిగినప్పటికీ శారీరక నష్టం చాలా తక్కువ జరిగింది. అందుకు సహకరించినటువంటి పోలీస్, అందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ జలప్రలయం సంభవించిందని చెప్పేసి సంఘటనని 2 కోల్పోవడం కూడా చాలా బాధాకరమని, తమ రైతులు కూడా భరోసాను ఇస్తున్నారని చెప్పి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని, అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రజలు అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మిగతా రావద్దని చెప్పేసి కూడా ఎంపీ రఘునందన్ రావు మనతో తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకటతో మల్లారెడ్డి, మెగా 9 మెదక్.